కులదేవత గుడిలో అన్న అంటూ నారాయణ చేతులు పట్టుకుని క్షమాపణ చెప్తున్న లలిత షాక్లో మహాలక్ష్మి. అసలు లలిత అలాగే నారాయణ అన్నదమ్ములు ఎలా అయ్యారు, వాళ్ళిద్దరి మధ్య అసలు రక్త సంబంధం ఏంటి, ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇప్పుడు ముగ్గు వేస్తూ రాబోయే కథలో ఏం జరిగిపోతుందో మీకైతే వివరించబోతున్నాను కాబట్టి ఖచ్చితంగా చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. రాబోయే కథ ముందుగా అయితే మీరు తెలుసుకోవచ్చు. మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఇక్కడ చూస్తే కులదేవత గురించి నారాయణ చెప్పడానికి ఇష్టపడడు. నలుగురు సిద్ధాంతులు కూడా ఒక్కటే మాట చెప్తారు, కులదేవత గుడికి వెళ్ళాలి, ఆ మొక్కు తీర్చుకోవాలి, మీకోసం కులదేవత ఎదురు చూస్తుంది, మీ మొక్కు కోసం ఆమె ఆ ఊర్లో ఎదురు చూస్తుంది అని చెప్తూ ఉంటారు. ఈ విషయాన్ని నారాయణ అడిగితే నారాయణ చెప్పడు. నారాయణ చెప్పకపోవడంతో నారాయణకైనా పెద్ద వ్యక్తి ఎవరు, నారాయణ అన్న. నారాయణ అన్న దగ్గరికి వెళ్ళి మాధవ అడుగుతాడు. మాధవ అడిగినా తను చెప్పడానికి ఇష్టపడడు. ఇక ఈలోగానే చక్రి చాలా పెద్ద ప్లాన్ అయితే చేస్తాడు. ఎలాగైనా సరే ఈరోజు అతని నుంచి నిజం రాబట్టాలి అని చెప్పి ఒక అతన్ని స్వామీజీ రూపంలో అతని దగ్గరికి పంపించి, కులదేవత ఎదురు చూస్తుంది, కులదేవత దర్శనం కోసం వస్తున్న వాళ్ళని నువ్వు ఆపేస్తున్నావంట, అందుకే కులదేవత నీపై ఆగ్రహాన్ని చూపించబోతుంది, వాళ్లకు దారి చూపించు అని చెప్పేసి అతను అయితే చెప్తూ ఉంటాడు. అలా చెప్పేసరికి భయపడ్డ నారాయణ అన్నయ్య, ఒరే మాధవ, కులదేవత గుడి గురించి చెప్పమన్నావు కదా, వరంగల్ జిల్లాలో రుద్రవరం అనే ఊరిలో కులదేవత ఉందిరా, మన కులదేవత ఆవిడ రుద్రదేవత అని పేరురా, ఆమె చాలా స్వచ్ఛమైన దేవత, కాబట్టి అక్కడికి వెళితే మీకు అన్ని సమస్యలు తీరతాయి, ఇంతకు మించి నాకేం తెలియదురా అని చెప్పేసి ఇక ఊరి పేరు అసలు వివరాలు చెప్పేసి వెళ్ళిపోతాడు. కులదేవత గుడికి వెళుతున్నామని చెప్పేసి చక్రి చెప్తూ ఉంటాడు. కులదేవత గురించి మీకు తెలిసిందా అని చెప్పేసి మహాలక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏంటి, ఎవరు చెప్పారు, అయినా ఇప్పుడు అక్కడికి వెళ్ళొద్దు. ఏంటి నారాయణ, ఏం మాట్లాడుతున్నావు, కులదేవత గుడికి వెళితేనే కదా మన ఇంట్లో సమస్యలు తీరుతాయని, అయినా నువ్వు మొక్కిన మొక్కు మర్చిపోవడం ఏంటి, ఇప్పుడు అన్నీ అనుకూలంగా కుదిరాయి, ఇన్నేళ్లకు మన ఇంటి సమస్య తీరడానికి ఒక దారి దొరికింది, వెళ్ళొద్దు అంటావేంటి, నువ్వెలాగూ మాకు చెప్పలేదు, కనీసం చెప్పిన వాళ్ళనైనా ఇంక నువ్వు వదిలిపెట్టు, నువ్వు మా వెంట వస్తున్నావు, కులదేవత గుడికి వెళ్తున్నాం, అది కాదురా చెప్పేది వినండిరా, ఆ గుడికి వద్దు, ఇప్పుడు మనం వెళ్ళడం కరెక్ట్ కాదు, ఏమైంది, ఎందుకు అక్కడికి వెళ్ళాలి అంటే కంగారు పడుతున్నావేంటి, అసలు ఏం జరిగింది, ఏదైనా గతముందా తమరికి అక్కడ అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు చక్రి. అదే నాన్న, అసలు ఏమైంది, కులదేవత పేరు చెప్పమంటే చెప్పలేదు, ఆ ఊరి అడ్రస్ కూడా చెప్పలేదు, నీకు తెలియకుండా ఉంటుందని నేను అస్సలు అనుకోను, కానీ నువ్వెందుకో ఈ నిజాన్ని దాచిపెడుతున్నావు, ఏం జరిగింది, అసలు ఎందుకు అక్కడికి వెళ్ళడానికి నువ్వు ఇష్టపడడం లేదు, అక్కడ ఏమవుతుంది అని చెప్పేసి అడుగుతూ ఉండగానే, లేదు ఇప్పుడు ఆ వివరాలన్నీ కూడా మీకు చెప్పాలని నేను అనుకోవడం లేదు, కాబట్టి ఇప్పుడు మనం ఆ గుడికి వెళ్ళడం లేదు, ఆ గుడికి ఆలోచించడం మానేసి ఇక మిగతా ఏదైనా పరిష్కారం ఉంటే చూసుకోండి, లేదు మనందరం ఆ గుడికే వెళుతున్నాం పుత్ర, ఇక మనం ఆ గుడికి వెళ్ళి తీరుతాం, లేదా అక్కడ ఏదైనా సమస్య ఉంటే ముందుగానే చెప్పండి, అంతేకాని మీరు అటు ఇటు కాకుండా చెప్తే మేము ఆగే సమస్య లేదు, ఈ ఇల్లు ఎన్నో సమస్యలు కొట్టుమిట్టలాడుతుంది, ఈ ఇంటి సమస్యలు తీర్చగలిగే శక్తి రూపం అక్కడ ఉండగా ఆ శక్తి దగ్గరికి వెళ్ళొద్దని అడ్డుకోవడానికి లేదు అని చెప్పేసి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. మిగిలిన అన్నదమ్ములు కూడా ఇక అదే మాట మాట్లాడుతూ ఉంటారు. నారాయణ వద్దన్నా సరే నువ్వు రాకపోతే మానే, మేము వెళతాం ఆ గుడికి అని చెప్పేసరికి కొడుకులు ఎలాంటి ప్రమాదంలో పడతారో, అక్కడికి వెళ్తే మళ్ళీ ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందో అని భయపడ్డ నారాయణ, సరే నేను వస్తాను, ఏం చేస్తాను, నా మాట ఎప్పుడు విన్నారు కనుక మీరు, ఈ నారాయణ అంటేనే మీకు లెక్కలేదు, తాగుబోతు నారాయణ కదా, వీడి చెప్పడం ఏంటి అనుకుంటారు, కానీ నేను ఎందుకు వద్దంటున్నానో మీ ఎవ్వరికీ అర్థం కావడం లేదు, ఎందుకు వద్దంటున్నావో కారణమైనా చెప్పాలి కదా, ఆ కారణం చెప్పకుండా వద్దు అంటే ఏం చేయగలం మేము, అయినా ఆ గుడికి వెళితేనే సమస్యలు తీరుతాయని చెప్పేసి అంతమంది సిద్ధాంతులు ఒకే రకంగా చెప్పారు, నువ్వు కనీసం నోరు విప్పలేదు, మొక్కిన మొక్కు గురించి, కులదేవత
ఉందన్న విషయం గురించి, అలాగే ఆ ఊరు పేరు గురించి కూడా నువ్వు నోరు విప్పలేదంటే అక్కడేదో పెద్ద రహస్యమే దాగి ఉంది. ఈ నారాయణ గుండెల్లో ఏదో నిజముంది, కానీ చెప్పడం లేదు. ఆ ఊరు వెళ్ళి మేమే తెలుసుకుంటామని చెప్పేసి అంటూ ఉండిగా, సరేలే నాన్న విషయాన్ని వదిలేయండి, ఇక మనం వెళదాం, నాన్న వద్దులే అని చెప్పేసి మాధవ్ అంటూ ఉంటాడు. లేదురా మాధవ, మేం కూడా అక్కడికి వస్తాను, నేను ఖచ్చితంగా రావాల్సిందే, మీ కూడా నేను వస్తాను రా అని చెప్పేసి అనేసరికి, సరే అయితే రేపు ఉదయమే మన ప్రయాణం అని చెప్పేసి అందరూ కూడా కులదేవత గుడికి రుద్రవరం బయలుదేరుతారు. ఇలా రుద్రవరం బయలుదేరుతూ ఉండగానే నారాయణ చాలా టెన్షన్ పడుతూ, అసలు ఎప్పుడూ లేని విధంగా నారాయణ కళ్ళల్లో భయము బాధ రెండూ కనిపిస్తాయి. ఆ విషయాన్ని మహాలక్ష్మి గమనిస్తుంది. ఏంటి పుత్ర, మాకేమీ అర్థం కావడం లేదు, ఎప్పుడు సరదాగా నవ్విస్తూ ఎలాంటి సమస్య వచ్చినా చాలా సింపుల్గా మంచం మీద కూర్చొని బీడీ కాలుస్తూనో లేకపోతే ఒక కోటర్ వేస్తూనో ప్రశాంతంగా గడిపేసే నా పుత్ర కళ్ళల్లో ఈ కన్నీళ్ళేంటి, అసలు ఈ టెన్షన్ ఏంటి, మీలో తెలియని ఆ బాధ ఏంటి? లేదమ్మా, ఏం లేదు, నా కళ్ళల్లో కన్నీళ్లు కాదు, ఏంటో అలా కళ్ళు చెమ్మజిల్లుతున్నాయి అంతే, అంతకు మించి ఏం కాదు. పుత్ర, ఏదో దాచిపెడుతున్నావు, అక్కడికి వెళితే ఏదో బయట పడుతుందని భయపడుతున్నట్టున్నావు. ఏం కాదు, ఆ దేవతే అన్నీ చూసుకుంటుంది. మీ రాక కోసం ఎదురు చూస్తున్న ఆ దేవత మిమ్మల్ని క్షేమంగా తిరిగి వచ్చేలా చేస్తుంది. ఎలాంటి విషయం జరిగినా మీరందరూ క్షేమంగా ఉంటారు. మేమందరం కాదు, మనందరం క్షేమంగా ఉంటామని చెప్పమ్మా. నువ్వు మేము అందరం కూడా సంతోషంగా ఉండాలి, మనందరం మళ్ళీ హ్యాపీగా తిరిగి రావాలి అని చెప్పి అంటూ ఉండి, కానీ ఏంటి నాన్న, అసలు ఆ పేరు ఎత్తిన దగ్గర నుంచి కంగారు పడుతూనే ఉన్నావు, ఇప్పుడు కూడా భయపడుతూనే ఉన్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఆ నిజం చెప్పమంటే చెప్పవు. లేదురా, ఆ నిజాన్ని చెప్పలేని పరిస్థితి నాది. నలుగురు కొడుకులు ఎదిగిపోయారు. ఆ నిజం కనుక మీకు తెలిస్తే ఆ ఊరిలో రక్తపాతమే జరుగుతుంది. దాన్ని భరించే శక్తి ఈ తండ్రికి లేదు అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు నారాయణ. అయితే ఇలా వాళ్ళ ప్రయాణం మొదలవుతుంది. ఇక రుద్రవరం చేరుకుంటారు. రుద్రవరం చేరుకున్న తర్వాత ఇక ఆ గుడిని వెతుక్కుంటూ బయలుదేరతారు. ఆ ఊరి జనం ఆ కుటుంబం వైపు అలానే చూస్తూ ఉండిపోతారు. నారాయణని కూడా ఆ ఊరి జనం చూస్తూ ఉండిపోతారు. ఆ ఊరి జనాన్ని చూసిన నారాయణ, వీళ్ళు గుర్తుపడతారా? అయినా ఎలా గుర్తుపడతారులే, ఇన్నేళ్ల తర్వాత ఇక్కడికి తిరిగి వచ్చినా మమ్మల్ని గుర్తుపట్టే అవకాశమే ఉండదు, పైగా నా కొడుకుల్ని అసలే గుర్తుపట్టలేరు అని చెప్పేసి నారాయణ ఎవరి వైపు చూడకుండా అలా బయలుదేరి గుడి లోపలికైతే వెళ్ళిపోతాడు. ఏంటి వాళ్ళందరూ అలా విచిత్రంగా చూస్తున్నారేంటి? ముఖ్యంగా ఇక ఈయన వైపే ఎందుకు అలా చూస్తున్నారు? అవును, మేము గమనించాం మహాలక్ష్మి గారు, మా నాన్న వైపే వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. అసలు మా నారాయణ వైపు వాళ్ళందరూ అంత విచిత్రంగా చూడడం ఏంటో, అసలు ఈయన ఇక్కడికి రావడానికి ఇష్టపడకపోవడం ఏంటో, వీటన్నిటికీ కారణం ఏంటో కూడా మాకు అర్థం కావడం లేదు అని చెప్పేసి ఇక అంటూ ఉంటారు. అలా గుడిలోకి ప్రస్తుతానికి అడుగు పెడతారు. ఎన్నో సమస్యలు, ఎన్నో సందేహాలు, అసలు అర్థం కాని అయోమయం పరిస్థితి గుడిలో అడుగు పెడతారు. గుడిలో పూజారి గారు వెంటనే నారాయణ్ణి చూసి, రా నారాయణ, ఇన్నేళ్ల తర్వాత కులదేవత గుర్తుకొచ్చిందా? వంశాభివృద్ధి కావాలి అంటే కులదేవత దర్శనం చాలా అవసరం, ఆమె మొక్కు కూడా తీర్చుకోవడం అవసరం కదా నారాయణ. ఇన్నేళ్ళు ఎందుకు రాలేదు ఇక్కడికి? అయినా నువ్వు రావులే, నువ్వు వచ్చే సిచ్యువేషన్లో ఈ ఊరు దాటి వెళ్ళావా అని చెప్పేసి అంటూ ఉంటాడు. గుడిలో పంతులు కూడా పలకరిస్తాడు. ఏమైంది పంతులు గారు, అసలు మా నాన్న గుడిలోకి రాకుండా, అసలు ఈ ఊరికే రాకుండా ఎందుకు దూరంగా వెళ్ళిపోయాడు? అదంతా ఇప్పుడు అవసరమా అని చెప్పి అంటూ ఉండగానే, లేదు నాన్న, ఇప్పుడు మీరు దర్శనం చేసుకుని కులదేవతను మీరు మనసారా కోరుకుని ఆమెకు సమర్పించుకుంటే ఆమె మీకు అండగా నిలబడుతుంది, మీరందరూ క్షేమంగా ఉంటారు. కులదేవతకి ప్రతి సంవత్సరం కూడా బట్టలు పెట్టడం అలాగే పూజలు చేయడం మీ కుటుంబ ఆనవాయితీ, కానీ ఆ కుటుంబ ఆనవాయితీనే మర్చిపోయారు ఇన్నేళ్లుగా. మీరు ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఉంటారే, మీ కుటుంబం సమస్యల్లో ఉంది కాబట్టే ఈరోజు మీ కులదేవత మీకు గుర్తుకొచ్చి, నారాయణ పరిస్థితులు ఎలా
ఉన్నా ఇక్కడ దాకా తీసుకొచ్చారని అర్థమవుతుంది. నారాయణ లేకపోతే ఈ ఊర్లోనే అడుగు పెట్టేవాడు కాదు కదా అని చెప్పేసి గుడిలో పంతులు అంటూ ఉంటాడు. ఇలా అందరూ కూడా అన్ని విధాలుగా మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఏమీ అర్థం కాదు. అయోమయం పరిస్థితిలో ఉండిపోతారు. కులదేవత దగ్గరికి వెళతారు. కులదేవత రుద్రదేవతను నమస్కారం చేసుకుంటూ ఎవరి మనసులో కోరికలు వాళ్ళు కోరుకుంటూ ఇక్కడ ఏదో జరుగుతుంది, ఇక్కడ ఏదో ఈ కుటుంబానికి జరిగింది, కానీ ఎవ్వరూ బయటపెట్టడం లేదు. ఈ నలుగురు కొడుకులకి తెలియకపోవచ్చు, కానీ ఆయనకు తెలుసు. ఆయన ఎందుకో భయపడుతున్నాడు, బాధపడుతున్నారు. అసలు ఏంటమ్మా ఈ కుటుంబానికి ఈ ఊరికి సంబంధం ఏంటి అని చెప్పేసి మహాలక్ష్మి కులదేవతకి దండం పెట్టుకుంటూ అడుగుతూ ఉంటుంది. అన్ని రహస్యాలు బయటపడతాయి అన్నట్టుగా ఆ క్షణం ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈలోగానే ఇక అందరూ గుడి చుట్టూ తిరుగుతూ ఉంటారు. గుడిలోని మొక్కు తీర్చుకుంటారు. అంతా పూర్తవుతుంది. అంతా బాగానే ఉంటుంది. నారాయణ కూడా తెల్ల పంచ అలాగే మెడలో ఒక టవలు చుట్టుకుని సాంప్రదాయ పద్ధతిగా ఆ మొక్కుని తీరుస్తాడు నారాయణ. కానీ నారాయణ కళ్ళల్లో అనుకోని భయం, బాధ మాత్రం అలానే మిగిలిపోతాయి. అమ్మని చూసిన క్షణం నుంచి నారాయణ కళ్ళల్లో కన్నీళ్లు కూడా ఆగవు. ఆ కళ్ళల్లో కన్నీళ్లు చూసిన నలుగురు కొడుకులు చెలించిపోతారు మహాలక్ష్మితో సహా. కానీ నారాయణ నిజం చెప్పడు. ఆ క్షణంలో తన భార్య తన పక్కన లేకపోవడం నారాయణను మరింతగా బాధ పెడుతూ ఉంటుంది. నారాయణ మనసుకి ఇక గుండెల్లో గుచ్చుకునే అంత బాధ అయితే ఇక ఆ క్షణం గుండెల్ని మెలిపెడుతూ ఉంటుంది. అక్కడ జరిగిన సిచ్యువేషన్లు నారాయణకి గుర్తుకొస్తూ ఉంటాయి. తన భార్యను కోల్పోయిన క్షణం, అక్కడ జరిగిన పెద్ద గొడవ, ఇవన్నీ కూడా నారాయణ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కొడుకుల వైపు చూసుకుంటూ ఉంటాడు. అలా కొడుకుల్ని నలుగురిని కాపాడుకుంటూ ఉంటాడు మహాలక్ష్మితో సహా. ఇలా బయటికి రాబోతూ ఉంటాడు. గుడి లోపల నుంచి బయటికి అడుగు పెట్టబోతూ ఉండగానే అన్నయ్య అంటూ ఒక గొంతు వినిపిస్తుంది. ఇక నారాయణ గుండె ఒక్కసారే లబ్డబ్బని గట్టిగా కొట్టుకోవడం మొదలవుతుంది. తన కాళ్ళ మీద పడిపోయి నన్ను క్షమించు అన్నయ్య అంటూ ఇక ఏడుపుతో ఒక గొంతు వినిపించేసరికి ముందుకు అడుగు వేసిన మహాలక్ష్మి అలాగే ఆ నలుగురన్నదమ్ములు కూడా వెనుతిరిగి చూసి ఇక షాక్ అయిపోతారు. గబగబా మహాలక్ష్మి అక్కడికి వస్తుంది. ఆ గొంతు ఎప్పుడో విన్నట్టుగా ఉంది. తనకి బాగా పరిచయమైన గొంతు, అనుక్షణం తనకి వినిపించే గొంతు. ఆ గొంతు విన్న మహాలక్ష్మి గబగబా వచ్చి చూసేసరికి ఒక్కసారే లలిత నారాయణ చేతులు పట్టుకుని క్షమాపణ అడుగుతూ ఉంటుంది. ఒక్కసారే ఇక షాక్ అయిపోయి ఉండిపోతుంది మహాలక్ష్మి. మహాలక్ష్మి అలా చూస్తూ ఉండిపోతుంది. ఈలోగా నలుగురు అన్నదమ్ములు అక్కడికి వస్తారు. వాళ్ళు కూడా సిచ్యువేషన్ చూసి షాక్ అయిపోతారు. అసలు ఏంటిది? ఏంటమ్మా మహాలక్ష్మి, ఆవిడ మీ అమ్మగారే కదా? అవును పెద్ది, ఇక్కడ ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కాలేదు. అసలు మా అమ్మ ఆయన చేతులు పట్టుకుని పైగా అన్నయ్య అనే పిలుపు కూడా వినిపించింది. అసలు వీళ్ళిద్దరి మధ్య బంధం ఏంటి? అసలు ఏమైంది పెద్ది? మీకేమైనా తెలుసా? లేదమ్మా, నాకు కూడా ఏమీ తెలియదు. అసలు నాన్న ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఎలా ఉన్నాడో నువ్వు కూడా చూసావు కదా. అసలు ఇదంతా ఏంటో నాకు అర్థం కావడం లేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి ఇక అడుగుతూ ఉంటారు మిగిలిన కొడుకులు ముగ్గురు, కేశవ, చక్రి, కన్నా కూడా. అమ్మా, నువ్వు నువ్వు ఆయన కాళ్ళ మీద ఆయన చేతులు పట్టుకుని అన్నయ్య అంటూ నీకు ఆయనకి సంబంధం ఏంటి? నాకు ఆయనకి సంబంధం ఉంది, కానీ ఆ సంబంధాన్ని బయట పెట్టుకోలేక ఒకరికొకరు కాని వాళ్ళలా దూరంగా శత్రువుల్లా బతుకుతున్నాము. ఎందుకంటే మా కుటుంబమే అన్యాయం అయిపోయింది. నా అన్నయ్య భార్యని కోల్పోయాడు. ఇక నా అన్నయ్య నన్ను దూరం పెట్టి ఒంటరివాడిగా బ్రతుకుతున్నాడు. ఇంకా చెప్పాలి అంటే నన్ను వదిలేసుకున్నాడు. కానీ పుట్టింటి ప్రేమ, మమకారం ఎంత ప్రమాదైనైనా దాటుతుందని నాకు తెలుసు. అందుకే ఈరోజు నన్ను ఈ ఊరు రప్పించింది తను నాకు తోడబుట్టిన అన్నయ్య. ఏంటి మరి మీ ఇద్దరి మధ్య అసలు ఎలాంటి పరిచయం లేనట్టు, అసలు ఒకరినొకరు ఎప్పుడు చూసుకోలేనట్టుగాని, అసలు ఆయన్ని నువ్వు చూసిన క్షణంలో కూడా అసలు కనీసం నీ కళ్ళలో ఆయన నీకు సొంత వ్యక్తి, తోడపుట్టిన అన్నయ్య అనే ఫీలింగే కలగలేదు. ఆయన చెల్లెలు తాయారు, ఆయనకి ఒక అన్నయ్య ఉన్నారు. వాళ్ళు కదా వాళ్ళ బంధం. వాళ్ళు కేవలం అన్నదమ్ములు. అంటే ఏ విధంగా అన్నదమ్ములు అంటే వాళ్ళది
రక్త సంబంధం కాదు. వాళ్ళది కేవలం ఇక అన్నదమ్ముల బిడ్డల బంధం. కానీ మా ఇద్దరిది రక్త సంబంధం. మేమిద్దరం దూరమయ్యాము. నా అన్నయ్యకు నా వదిన దూరమయ్యింది. నా వదిన్ని ప్రాణంగా బ్రతుకుతున్న నా అన్నయ్య వదిన్ని దూరం చేసుకుని వదినని చంపాడు అనే నిందని మోస్తూ ఈ బిడ్డల్ని తీసుకుని ఊరు వదిలి వెళ్ళిపోయాడు. మమ్మల్ని కన్నవాళ్ళు ఇక మమ్మల్ని దూరం చేశారు. ఎందుకంటే అన్నయ్య ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడు. అన్నయ్యకి సపోర్ట్ చేశాను. కానీ ఆ తర్వాత నన్ను కన్నవాళ్ళు నన్ను చేరతీశారు. నాకంటూ ఆస్తిని అంతస్తుని ఇచ్చారు. నా జీవితం బాగానే ఉంది. అన్నయ్య కోసం వెళ్ళడానికి లేదని, అన్నయ్య కోసం వెళితే వదిన గతే నాకు పడుతుందని నన్ను బెదిరించారు. వదినను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని మా కుటుంబం వదిన మీద పగపట్టింది. మా నాన్నకి ఇక మనిషి చాలా గొప్ప వ్యక్తి, ఊరిలో గొప్ప స్థానం ఉన్నవాడు. కానీ అన్నయ్య ప్రేమించిన అమ్మాయి మాకు సంబంధించిన అమ్మాయి, మా కులపు అమ్మాయి కాదు. అందుకనే వదిన్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు. అలా ఇష్టపడిన క్షణంలో బలవంతంగా బయటికి వెళ్ళిపోయి సంతోషంగానే బ్రతికారు. కానీ వాళ్ళ మధ్య ఉన్న అనురాగాన్ని ఎప్పటికప్పుడు దూరం చేయాలని ప్రయత్నిస్తూనే చివరకు ఇక మా అన్నయ్య మీదే నిందపడేలా చేసి ఆమెను చంపేశారు. నాన్న అన్నయ్య అంటే ఎంతో ఇష్టంగా ఉండేవాడు. కానీ ఆ క్షణంలో అన్నయ్య మీద ప్రేమను కూడా చంపేసుకుని అన్నయ్యని ఒక హంతకుడిగా మార్చేశాడు. తనతో ఉన్నంత వరకే తన బిడ్డలైనా, లేకపోతే తనకి అవసరం లేదు. తన పంతం, పట్టుదల, తను ఆచరించే ఆచారాలు మాత్రమే, తను కోరుకునే సిద్ధాంతాలతోనే తను ఉండిపోతాడు. అలాగే ఎప్పటికీ ఉండిపోయాడు. అలాగే వదిన్ను అన్నయ్యకి దూరం చేశాడు. ఇక అన్నయ్య చివరకు జైలుకు వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. ఎన్నోసార్లు నా అన్న కోసం ప్రయత్నించాలని చూశాను. కానీ నేను అప్పటికే నీకు జన్మనివ్వడం, నాకు 2 పిల్లలు పుట్టడం, నా భర్త, నా ప్రపంచంలో నేనున్నాను. ఎప్పుడైనా మీకు సహాయం చేసే పరిస్థితి వస్తే నన్ను చంపేస్తానని నా పుట్టిల్లు నన్ను బెదిరించింది. నా అన్ననే దూరం చేసుకున్న ఆ ఇల్లు నన్ను మాత్రం దూరం చేసుకోకుండా ఉంటుందా? నేను కన్నవాళ్లను నాకు దూరం చేయకుండా ఉంటుందా అని భయపడ్డ నేను ఆ క్షణం నుంచి గుండెను బండరాయ చేసుకుని ఇక ఈ కుటుంబానికి దూరంగా 3వ వ్యక్తిగా ఏమీ కాని మనిషిగా బ్రతుకుతున్నాను. రుద్రవరం వస్తున్నారని తెలుసుకుని ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే మరోసారి నా అన్న కొడుకులు, నేను కన్న నా బిడ్డ ప్రమాదంలో పడకూడదని నా ప్రాణాలకి తెగించైనా ఇక మిమ్మల్ని కాపాడుకోవడం కోసమే ఇక్కడికి వచ్చాను. అన్నయ్య, నన్ను క్షమించు. నేను తప్పు చేశాను. నీ విషయంలో నిన్ను అన్నలా చూడలేకుండా నేను దూరంగా మిగిలిపోయాను. నా స్వార్థం నేను చూసుకుని వెళ్ళిపోయాను. లేదు, నువ్వు స్వార్థం చూసుకోలేదు. మీ వదనలాగే నీ వాళ్ళు ఏమైపోతారని భయపడ్డావు. నీది స్వార్థం కాదురా. నీ వాళ్ళ కోసం చేసిన త్యాగం. నేను నా వాళ్ళ కోసం ఊరినే వదులుకొని అసలు ఈ ఊరి పేరే నా బిడ్డలకు తెలియకుండా ఉండాలని ఇన్నేళ్లుగా దాచిపెట్టిన ఈ రహస్యాన్ని ఎదిగిన తర్వాత ఇప్పుడు వీళ్ళు తెలుసుకుని ఇక్కడి దాకా వచ్చారు. ఏం చేయను, వీళ్ళని కాపాడుకోవడం కోసం వీళ్ళ వెనకాల వచ్చాను. మన ఇంటి నీడ కూడా వీళ్ళ మీద పడకూడదు అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటారు. ఒక్కసారి మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఇక తనకి ఆ కుటుంబానికి రక్త సంబంధం ఉందని, చక్రి తన బావే అని ఇంతకాలం ఈ విషయాలు ఏమీ తెలియక ఆ కుటుంబం విషయంలో ఇక చక్రిని దూరం పెట్టి సొంత బావని తెలియక చక్రి నుంచి విడిపోవాలని కోరుకున్న మహాలక్ష్మికి పెద్ద షాక్ ఎదురవుతుంది. ఆ కుటుంబం గొప్పింటి కుటుంబం, గొప్పగా డబ్బు ఉన్నవాళ్ళు. కానీ ఏమీ లేని బ్రతకడానికి కారణం నారాయణ్ని కన్నవాళ్ళు అన్న విషయం కూడా తెలుస్తుంది. కోట్ల ఆస్తి ఉండి కూడా ఒక లారీ డ్రైవర్గా, తాగుమోతు నారాయణగా, హంతకుడిగా ఆ ఇంటి ముందు మిగిలిపోయాడు. ఇక అలా ఇదంతా తెలుసుకున్న మహాలక్ష్మి షాక్
షాక్ అయిపోయి ఉండిపోతుంది. అలాగే ఇక వాళ్ళు ఆస్తి గురించి రావడం అంటే తరాలుగా వస్తున్న ఆ ఇల్లు ఒక్కటి నారాయణకి మిగలడం. ఆ ఇల్లుని తన తాతయ్య రాసిస్తాడు కాబట్టి ఆ ఇంటిని వదులుకోకుండా తాతయ్య జ్ఞాపకంగా అక్కడే ఉండాలని, ఆ బిడ్డలకు అదైనా ఇవ్వాలని నారాయణ కోరిక ఇక బలంగా ఉండడం కారణంగానే ఆ ఇంటిని కాపాడుకుంటూ తన బిడ్డల వైపు తన కన్న వాళ్ళు ఎప్పుడూ రాకూడదని చెప్పేసి ఇక అలా ఆ ఇంటి కాపలాగా మిగిలిపోతాడు. తన కన్న వాళ్ళు బ్రతికున్నా లేకపోయినా శత్రుత్వం మాత్రం అలానే మిగిలిపోయింది. ఎప్పుడైనా తన బిడ్డలకు ప్రమాదం ఉందని ఇంటి ముందు కాపలాగా మిగిలిపోతాడు నారాయణ. ఇక తాగుబోతు నారాయణగా అందరికీ తన బాధను చెప్పకుండా ఈ విధంగా ఇక రోజులు గడుపుకొస్తూ చివరికి ఆ నిజం ఇప్పుడు రుద్రవరంలో బయటపడే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇక ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలి. లలిత అలాగే ఇక నారాయణ అన్నదమ్ములు అని, అలాగే ఇక మహాలక్ష్మి తెలుసుకోవాలి. వాళ్ళిద్దరి మధ్య బంధం ఉండాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే ఉన్న హైప్ బటన్ మీద క్లిక్ చేయండి.